పిహెచ్సి వైద్యులు పక్కా పల్లెల్లో, అట్లాగే గిరిజన ప్రాంతాలలో, దళిత బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో వాళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నారు. తాము చదువుకున్నటువంటి చదువులతో వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే దర్జా జీవితాలు అనుభవించవచ్చు. ఏ విదేశాలకు పోతే హీరోల్లాగా చలామణి అవ్వచ్చు. వాళ్ళ ఊళ్ళల్లో కోట్ల కోట్లు కట్నాలు గడించవచ్చు. కానీ వాళ్ళు ప్రజాసేవ చేయడానికి తాము చదువుకున్న చదువు ఈ దేశ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి అందించడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఎంబీబీఎస్ నుంచి పీజీకి పోవాలంటే అడ్డం, ఇదివరకు ఇచ్చిన కోటాలు రద్దు చేసుకొచ్చారు. అట్లాగే రకరకాలైన సమస్యలతో వేధిస్తున్నటువంటి వేళ వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. పట్టించుకునేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ప్రజలు పట్టించుకోవట్లేదు. ఎవరైతే వాళ్ళ హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ గారు లేరంటే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు. పాపం వాళ్ళు ఏం తిరుగుబాటు చేసే స్వభావం ప్రజలకు ఉండదు. ప్రభుత్వాలకి మాకేం పోయా, మాకేమీ డబ్బులేమీ తగ్గట్లేదు, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఏం లేదు, సైలెంట్, పట్టించుకోవట్లేదు. చివరికి ఆ వైద్యులు నడి రోడ్డు మీదన ఏదైతే గత 4-5 రోజుల నుండి కంటిన్యూగా విజయవాడలో చేస్తున్నటువంటి ఆందోళనలో, అంటే మీడియా కూడా పట్టించుకోకపోవడం. ఇదివరకు మీడియా హైప్ వచ్చి ఉండేది, ఇప్పుడు మీడియా కూడా పట్టించుకునే నేపథ్యంలో వాళ్ళల్లో వ్యక్తమవుతున్నటువంటి ఆవేదనలో నుంచి పుట్టినటువంటి కసి ఒక స్టేట్మెంట్ అనాలా. దాంట్లో ప్రధానంగా ఏదైతే నిన్న మాట్లాడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అదే చెప్పుకొచ్చారనమాట. 10 రోజులు, 4 రోజులు కూడా కాదు, 10 రోజులుగా విజయవాడలో లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ దగ్గర 2000 మంది డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తుంటే మీడియాకి ఎందుకు కనిపించట్లేదు అన్నటువంటి ఆవేదనని, మన పోరాటం ద్వారానే మీడియా అటెన్షన్ రావాలి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. ఈ రోజు జరిగిన దానికోసమే చెప్తాను. నేను ఎవరిని అఫెండ్ చేయడం కాదు, మనందరం ఐకమత్యంగా ఉండాలి. ఒక విషయం అయితే, అంటే కొంచెం లేడీస్ కి, వాళ్ళకి ఎవరైతే ఫీమేల్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ ఉండగా చెప్తున్నాను. 2020 మ్యాచ్ అంటే 20 ఓవర్లు ఉంటాయి. ఇలా వచ్చి అలా ఆడి అలా వెళ్ళిపోతారు. ఎవరు ఎక్కువ స్కోర్ కొడితే ఆడదే విన్. కానీ ఇక్కడ టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఆడతారు. మధ్య మధ్యలో ఇన్నింగ్స్ ఉంటాయి, మళ్ళీ వస్తారు అలా 5 రోజులు ఆడతారు. సో కాబట్టి మనం ఆడుతుంది 2020 మ్యాచ్ కాదు, 4 దెబ్బలేసి ఎలా వెళ్ళిపోవడానికి. మనం ఆడుతుంది తెల్లబట్టలు వేసుకుని ఆడుతున్న టెస్ట్ మ్యాచ్. ఇది రోజుల పాటు సాగుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అంటే మనం T20 మ్యాచ్ ఏంటంటే రకరకాల బట్టలు వేసుకుని రకరకాల విచ్చలవిడిగా ఎలా పడితే అలా షాట్లు కొట్టి ఎలా పడితే అలా ఆడతారు. టెస్ట్ మ్యాచ్ అయితే క్లాసిక్ మ్యాచ్ అనమాట. సో మనం తెల్ల బట్టలు వేసుకొని టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న డాక్టర్లు ఎవడు పడితే ఎవడు ఏదో చేసినట్టు మనం చేయలేము. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం అగ్రెసివ్ అవుదామనంటే ఆ టైంకి అది మనకు బాగుండొచ్చేమో. T20 మ్యాచ్ల్లో పత్తిగాడు 2 సిక్స్లు కింద పడి, గొర్రెలు పడి, మీద పడి కొడతారు. టెస్ట్ మ్యాచ్లు అలా కుదరదు, క్లాసిక్ షాట్లు మాత్రమే కొట్టాలి. సో మనం చేస్తుంది T20 మ్యాచ్ కాదు, ఏదో రకంగా బాధేసి ఎలా వెళ్ళిపోవడానికి. టెస్ట్ మ్యాచ్ కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యి, అంటే 5 రోజులకి ఫిట్నెస్. మన పట్ల మాసిపోతే మళ్ళీ ఉతుక్కోవాలి. ఫస్ట్ రోజు ఉన్న వైట్ డ్రెస్ 4వ రోజు ఉండదు కదా, మన పట్ల కూడా మాసిపోతుంది. ప్రెసెంట్ మనం చేసే పని అదే. సో అది గుర్తు పెట్టుకొని ఒక్కొక్కడు అందరూ అగ్రెసివ్ ఉంటారు ఆ టైం బట్టి. మనకి ఎన్నో మ్యాచ్లు జరిగాయి, కానీ 2001లో రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ ఆడిన టెస్ట్ మ్యాచ్ ఇప్పటికీ హిస్టరీ. అది ఇప్పటికీ హిస్టరీ. ఐపీఎల్ లో దానిని మించిన మ్యాచ్లు ఎన్నో జరిగాయి, కానీ అది ఆ రోజే మర్చిపోతాం. సో మనం చేస్తుంది కూడా ఒక హిస్టరీయే, అది గుర్తుపెట్టుకోండి. టెస్ట్ మ్యాచ్ ని వైట్ బట్టలు వేసుకునే వాళ్ళు ఆడతారు. బహుశా వాళ్ళు డాక్టర్స్ ని సింబాలిక్ గా చేసుకుని ఆడుతున్నారేమో అని నేను అనుకుంటాను. సో కాబట్టి ఎవడెవడో వచ్చి స్ట్రైకిల్ చేసి వాళ్ళు అగ్రెసివ్ ఒక రోజులోనే ఏదో సాధించుకొని వెళ్ళిపోతే అది T20 మ్యాచ్ ఎలా అయినా ఆడొచ్చు. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, సెషన్స్ ఉంటాయి, మళ్ళీ లెగిస్తూ ఉంటారు. ఫస్ట్ లో ఆ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. 2001 టెస్ట్ మ్యాచ్, అది ఎందుకు అంత ప్రత్యేకమో చెప్తాను. అందులో ఫాలో పడ్డారంటే దాంట్లో నాక్ చేసి గెలవదు అనుకున్న మ్యాచ్ ని మళ్ళీ గెలిపించారు. అదే హిస్టరీ. అంటే గెలవదు అనుకున్నప్పుడు అది ఇవ్వని కవరేజ్ ఆ ఫస్ట్ 2 రోజులు మాట్లాడిన అదే మీడియా సెల్యూట్ చేసింది ప్రతి ఒక్కరికి కూడా. సో మీడియా ఒకవేళ ఏమైనా మనకి కొంచెం ఏమైనా మనకి సపోర్ట్ గా అనిపించకపోయినా, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ గా అనిపించకపోయినా, ఈ రోజు కాకపోయినా ఫస్ట్ రోజు అలానే ఉంటది. 5వ రోజు మాత్రం నీ విక్టరీ ఖచ్చితంగా పేపర్ లో రాస్తుంది. అది గుర్తు పెట్టుకొని మనం ముందు సాగాలి. అయితే ఒకటి
మీకు ఒక పాజిటివ్ నోట్ తోనే మీడియాకి చెప్తున్నాం. మేము వేరే నెగిటివ్ ఏం కాదండి. మీ సపోర్ట్ కొంతమంది ఉన్నారు. మీడియా అంటే ఏంటంటే వినాలంటే మీడియా అన్నాం అనుకో, ఏ ఈటీవీ అన్నట్టు లేకపోతే జెమినీ అన్నట్టు. మీడియా అంటే ఇప్పుడు ఫోన్ ఉన్న ప్రతి ఓడు మీడియా. మేడం ఎవరిని ఉద్దేశించి చెప్తుంది, దానిలో ఒక పర్టికులర్ మీడియాని ఎవరిని అనలేదు. మీడియా అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ వీడియో తీసి నేను యూట్యూబ్ ఛానల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, మీరు అందరూ ఫాలో కొట్టండి అంటే నేనే మీడియా. తయారైపోయింది. ఇప్పుడు ఆ మేడం ఎవరిని ఉద్దేశించి పర్టికులర్ ఒకళ్ళు అనలేదు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నిన్న పొద్దు నుంచి సాయంత్రం నుంచి ఓపెన్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్ళిన దిగ్గర మాధవి గురించి అన్ని వీడియోలు పెడుతున్నారే. లక్షల మంది రోడ్డు మీద పడిపోయి ఇలా ఇంతమంది డాక్టర్లు అంటే ఇది 1000 మంది సమస్య కాదయ్యా. మా వెనక 1,00,000 మంది జనాలు రోజుకి ఓటు వచ్చదు. వారి సమస్యలు పట్టించుకోండి. మీడియా ఒక మీడియానా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేప్పుడు నిజంగా చెప్తున్నాడు. ఏ మీడియా మాకు సపోర్ట్ చేస్తుంది, పర్టికులర్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా. బట్ చిన్న మీడియాలు అందరూ డాక్టర్లు లేరయ్యా మాకు కోవిడ్. ఇది చాలా మీడియా అనేది ఎంత నిర్లక్ష్యంగా ఉంది, ప్రజా సమస్యలను ఎంత పట్టని పరిస్థితుల్లో తయారైతే వచ్చిన అసహనంలో నుంచి వచ్చిన అసంతృప్తిలో నుంచి వచ్చినటువంటి మాట నిజం. ఇవాళ రోజున అసలు ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టు ఉండట్లేదు, మీడియాకి అస్సలు పట్టడం లేదు. ఆ రాజకీయ నాయకుడు అట్లాగా ఎలాంటి దొంగ వార్తలు రాయాలన్న ఆలోచనలో ఉన్నారు, కానీ నిజమైన వార్తలు రాసేటటువంటి ప్రయత్నం చచ్చిపోయినటువంటి వేళ వాళ్ళ ఆవేదన ఇది.